అందరికీ నమస్కారము। ఈ రోజు మన బండికి బేలర్ అనేది తగిలిస్తున్నాము। ఇన్ని రోజులు కూడా పక్కన పెట్టాము కదా బేలర్ని। మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి బేలర్ని తగిలించి రన్ అనేది చేపిద్దాం అనుకుంటున్నాము। ఎందుకంటే ఇన్ని రోజులు పక్కన పెట్టింది కాబట్టి చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నా ఏమైనా కూడా చేసుకోవాలని సర్వీసింగ్ లెక్క చేసి అంటే ఆయిల్ మొత్తం ఆయిల్ పోసి చైన్లకి అదే విధంగా మొత్తం కూడా క్లీన్ అనేది చేయాలనుకుంటున్నాము। ఈ రోజు మన బేలర్ని నడిపిస్తే మనకి ఒకవేళ ఫీల్డ్ వచ్చినా కూడా వెంటనే మనం వెళ్ళొచ్చు। ఒకవేళ అప్పటికప్పుడు కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది కాబట్టి ఈ రోజు మన బండికి బేలర్ని తగిలించి అసలు మన బేలర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదే విధంగా మన బేలర్ని వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ షెడ్లో పెట్టడం జరిగింది। ఆడికి వెళ్ళి అసలు మన బేలర్ పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాము। మొత్తం కూడా తగిలించి క్లీన్ అనేది చేద్దాము। అక్కడికి వెళ్ళి మనం బేలర్ని అనేది తగిలించుకుని వద్దాము మన ఫ్రెండ్ వాళ్ళ షెడ్ దగ్గరికి వెళ్ళి। ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే ఇబ్బంది అవుతుందని మనం అక్కడ పెట్టడం అనేది జరిగింది। మన బండితో వెళ్ళి అక్కడ తగిలించుకొని మొత్తం వర్క్ అనేది కంప్లీట్ చేద్దాము ఈరోజు బేలర్కి సంబంధించిన వర్క్ మొత్తం కూడా। చూడండి మన బేలర్ పరిస్థితి ఈ విధంగా ఉంది। చూడండి నేడుకి షెడ్ కింద పెట్టడం వల్ల డస్ట్ అనేది కూడా ఏం పడలేదు, క్లీన్గానే ఉంది మొత్తం కూడా। ఇప్పుడు మనం చైన్లకు ఆయిల్ను ఒకసారి రన్ చేసి చూద్దాము। మన బండికి తగిలిచ్చి మొత్తం పీటీఓ అనేది చెక్ చేసుకుందాము। ఎందుకంటే ఇన్ని రోజులు పక్కన పెట్టాము కాబట్టి కొంచెం ఎక్కడికెక్కడికి స్టక్ అవుతుంది మొత్తం। టోటల్ కూడా మనం ఆయిల్ అదేవిధంగా మొత్తం బ్రష్తో క్లీన్ అనేది చేయాలి। లోపల రోలర్లు కూడా ఓపెన్ చేసి అసలు డోర్ ఓపెన్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసి మొత్తం మనం క్లీన్ అనేది చేద్దాము। మనం ఎట్లా పెట్టామో అట్లనే ఉంది, ఎందుకంటే ఇప్పుడు వర్షానికి తడవలేదు కాబట్టి నీట్గా అనేది ఉంది। డస్ట్ అంతా కూడా ఏమాత్రం పడలేదు, మంచిగానే ఉంది। ఇక ఫస్ట్ రివర్స్ తీసుకొని అటు వెళ్ళి కట్ చేసుకో। ఇక్కడ రివర్స్ తీసుకొని డైరెక్ట్గా మనం తగిలించుకోవచ్చు। రాని 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 ఫైనల్గా మన బేలర్ తగిలించి కదిలిచ్చాము। ఈ టైర్స్లో కొంచెం గాలి అనేది లేదు, టైర్లో గాలి అనేది ఈ టైర్ మంచిగా ఉంది, ఈ టైర్లోనే కొంచెం గాలి అనేది లేదు। గాలి అనేది పెట్టించుకొని పంచర్ అనేది చెక్ చేయించుకొని ఈ చైన్లకు మొత్తం ఆయిల్ పోసుకొని అసలు రన్ చేపిద్దాం, అసలు నడుస్తుందా నడవదా చూడండి। ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు మనం, ఇదంతా కూడా డస్ట్ మొత్తం కూడా క్లీన్ చేసి మన ఇంటి దగ్గరికి వెళ్ళి క్లీన్ అనేది బ్రష్తో తుడిచి ఆయిల్ అనేది పోయాలి, అసలు రన్ అవుతుందా లేదా అన్నట్లుగా। ఇవి మనకి బేలర్తో వచ్చిన టైర్లు అయితే ఫస్ట్ ఏంటంటే ఇవి ట్యూబ్లెస్ టైర్లు అయితే మనము ఈ టైర్ పంచర్ అయినప్పుడు ఏంటంటే 2-3 సార్లు మనము పైన పంచర్ అనేది వేయించాము, ట్యూబ్లెస్ టైర్లు కదా వేయించాము, అయినా ఆగట్లేదు। అయితే మనకి ఇక్కడ ఆటో టైర్స్ ఉంటాయి కదా, ఆ చిన్న ట్యూబ్ అనేది తీసుకొని దీనికి మనము టైర్ వేసి ఇట్లా చేసాము, ఇంతవరకు గాలి అనేది పోలేదు। అయితే ఇది మనకు పోలేదు కదా, దీన్ని అనేది మనం పట్టించుకోలేదు, దీన్ని పట్టించుకోపోయేసరికి చూడండి పంచర్ అనేది ఎట్లయిందో। ఇది మళ్ళీ ఇప్పుడు దీనికి ట్యూబ్ అనేది వేసి దీన్ని కూడా సేమ్ మనము టైర్ అనేది పెడితే బాగుంటుంది, ఎందుకంటే ట్యూబ్లెస్ కదా ఎన్ని పంచర్లు వేసినా కూడా మనము గడ్డి కట్టేటప్పుడు గడ్డిలో తిరిగేటప్పుడు ఏంటంటే వాళ్ళు వేసిన పంచర్ అనేది ఊడిపోతుంది ఆ గడ్డికి తగిలి। అందువల్లనే ఇలాంటి టైర్లకు మాత్రం ఆటో ట్యూబులు చిన్నవి ఉంటాయి కదా, అవి వేసి మనము పంచర్ వేస్తే మాత్రం అంటే ట్యూబ్ వేసి టైర్లో ఎక్కిస్తే మాత్రం మంచిగా అనేది ఉంటుంది, మనకి ఇక పంచర్ అయ్యే అవకాశం అనేది ఉండదు। ఇక బండి రెగ్యులర్గా నడిచేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇట్లా బ్రష్ తోటి మాత్రం ఇట్లా కంపల్సరీ క్లీన్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే ఈ చైన్లలో అదంతా మొత్తం పోయి చైన్లు తెగే అవకాశం ఉంటుంది, ఈ బేరింగ్లు కూడా ఇరిగే అవకాశం అనేది ఉంటుంది, ఈ పుల్లలు ఇవి అనేది తిరుగుతాయి। కంపల్సరీగా రెగ్యులర్గా బండి నడిచేటప్పుడు బేలర్ నడిచేటప్పుడు మాత్రం కంపల్సరీగా రోజుకి 1-2 సార్లు ఆయిల్ కంపల్సరీగా రోజుకి ఒకసారైనా క్లీన్ అనేది చేసుకోవాలి। ఇట్లా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది చైన్లకు కానీ లేకపోతే వీటికి కానీ తొందరగా తెగే అవకాశం అనేది ఉండదు। ఒకవేళ మనం ఇట్లా చేయకుండా మనం ఆదల బాల కట్టామనుకోండి తొందరగా పోయే అవకాశం అనేది ఉంటుంది। ఎక్కువ చైన్లు తెగడానికి కారణం ఏంటంటే ఆయిల్ మంచిగా మెయింటెనెన్స్ చేయకనే, ఆయిల్ మనం డైలీ కంటిన్యూస్గా మంచిగా మెయింటైన్ చేస్తే మాత్రం ఇంతవరకు ప్రాబ్లం అనేది ఉండదు। మనము బండి అంటే బేలర్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయిల్ మంచిగా మెయింటైన్ చేసాము కాబట్టి చూడండి ఎట్లా ఉంది ఆయిల్, ఇంకా ఆయిల్ పట్టి ఉంది। డైలీ 2 సార్లు అనేది మేము కంపల్సరీగా అనేది పోస్తాము, అంటే మధ్యాహ్నం ఒకసారి మార్నింగ్ ఒకసారి బండి స్టార్ట్ అయ్యే ముందు మొత్తం క్లీన్ చేసుకొని ఇదంతా తూర్చుకొని ఆయిల్ అనేది పోస్తాము।
తర్వాత మధ్యాహ్నం మళ్ళీ 1:30 లేదా 2 మాత్రం ఇట్లా ఆయిల్ అనేది పోసి దీన్ని క్లీన్ అనేది చేస్తాము. అలా చేస్తే ఏంటంటే మొత్తం ఎక్కడ ఉన్న బూజు కానీ ఎక్కడ ఉన్న డస్ట్ మొత్తం కూడా ఇట్లా రాలిపోతుంది. ఇలా బ్రష్ వల్ల చేయడం వల్ల సందుల్లో ఉంటాయి కదా, మనం కర్రతో తీయలేకపోయిన వాటికి మొత్తం కూడా ఇట్లా బ్రష్తో తీస్తే మాత్రం ఎక్కడ సందులో ఉన్న డస్ట్ మొత్తం కూడా పోతుంది. కంపల్సరీగా బేలర్ వాడే వాళ్ళు మాత్రం కంపల్సరీగా బ్రష్ అయితే వాడండి, ఎందుకంటే సందులో ఉన్నాయి మొత్తం కంపల్సరీగా అనేది పోతుంది. షెడ్ కింద పెట్టడం వల్ల చూడండి ఎంత నీట్గా అనేది ఉందో, మొత్తం కూడా క్లీన్ అయ్యే ఉంది. మనకి ఇక ఇటువైపు అంటే మనకి ఎక్కువ ఇగో ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్కి ఒక్కదానికి ఆయిల్ పోసుకోవడము. ఇక మనకి మెయిన్ ఆయిల్ వచ్చేసి ఇందులో ఉంటుంది. మనం సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కంపల్సరీగా ఆయిల్ అనేది చేంజ్ చేసుకుంటాం. మనకి బేలర్ అనేది లైఫ్ టైం ఎక్కువ వస్తుంది, గేర్ బాక్స్ కూడా లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది. కొంతమంది ఏంటంటే చెక్ చేపియరు. ఎప్పుడైనా కంపల్సరీగా మనము బేలర్ స్టార్ట్ అయ్యే ముందు కంపల్సరీగా ఆయిల్ మంచిగా ఉందో లేదా, ఒకవేళ మంచిగా లేకపోతే మాత్రం కంపల్సరీగా 1 లీటర్న్నర పడుతుంది. కాస్ట్ వచ్చేసి 300 నుంచి 400 మధ్యలో అనేది ఉంటుంది. మంచి ఆయిల్ అయితే కంపల్సరీగా చేంజ్ చేసుకోవడం అయితే మంచిది, ఎందుకంటే లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. ఫైనల్గా మన బండి స్టార్ట్ చేసిన బేలర్ని చూడండి ఎట్లా వర్క్ చేస్తుంది. మొత్తం డస్ట్ అనేది పడుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇదంతా వర్కింగ్లోనే ఉంది మన బేలరు. మొత్తం కూడా క్లీన్ అనేది చేసుకున్నాం. చూడండి ఎంత డస్ట్ అనేది పట్టదు. అది ఇంకా ఇందులో ఉంది, చూడండి ఎట్లా ఉంది. ఇదంతా కింద పడ్డది, ఇంకా కూడా ఉంది. ఇదంతా కూడా పోయినసారి ఈ డోర్ ఉండడం వల్ల ఇదంతా మనకి పట్టింది. కానీ డోర్ ఉండడం అనేది చాలా సేఫ్టీ. చాలామంది డోరు ఉంచొద్దు అంటారు, కానీ డోర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనం ఏదైనా చేతులు ఏది పెట్టినా, చిన్నపిల్లగాళ్ళు ఏదైనా ఉన్నా కూడా మనకి ఇబ్బంది అనేది ఉంటుంది. ఇట్లా దులుపుకోవడం కొంచెం టైం వేస్ట్ అవుతుందిలే, కానీ ఇలా డోర్ ఉండడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు డోర్ తీస్తే మనకు రోలర్లో తిరుగుతాయి కాబట్టి ఒకవేళ ఏదైనా చేయి పెట్టినా కానీ, చిన్నపిల్లలు తెలియక వచ్చినా కానీ మనకి ఏమవుతుందంటే చేతులు అనేది పోయే అవకాశం ఉంటే చాలా డేంజర్ ఉంటుంది. ఒకవేళ కొంచెం లేట్ అయినా సరే ఇట్లా దులుపుకోవడమే మంచిది. చూడండి మొత్తం ఎట్లా పట్టిందో ఇంత. అప్పుడప్పుడు ఇది క్లీన్ అనేది చేసుకోవాలి కంపల్సరీగా. చేసుకుంటే రోలర్లో కూడా కొంచెం ఫ్రీగా అనేది తిరుగుతాయి. చూడండి డస్ట్ అనేది ఏ విధంగా ఉందో ఇంత కూడా అది. అంత డస్ట్. ఆయిల్కి మాత్రం కంపల్సరీగా పోసుకోవాలి. మొత్తం ఆయిల్ పోసుకుంటే చైన్లు మంచిగా ఫ్రీగా అనేది తిరుగుతుంది కంపల్సరీగా. ఇది కొంచెం మన ఇంజిన్ ఆయిల్ పల్సగా ఉంది. పల్సగా ఉండేసరికి చూడండి ఎట్లా ఉందో, ఏ విధంగా నడుస్తుందో. చాలా పల్సగా ఉంది ఇది. ఇలా పల్సలు పోసినప్పుడు ఏంటంటే చైన్లు క్లీన్ అవుతాయి. కొంచెం మందాంది అయితేనో మనం వర్క్ చేసేటప్పుడు వేసుకోవాలా. క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం పల్సలు వేసుకుంటే ఉన్న డస్ట్ మొత్తం కూడా మనకు పోయింది. కూడా మనం కంపల్సరీగా ఆయిల్ అనేది డైలీ పోసుకోవాలి. ఇది మనకి గేర్ బాక్స్ చైన్, ఇది బాటిల్ కాబట్టి పోయేది కాబట్టి కంపల్సరీగా పోసుకోవాలి. మొత్తం క్లీన్ అనేది చేసినాం. ఫైనల్గా మన బేలర్ని మొత్తం కూడా క్లీన్ అనేది చేసినాం. ఇక వర్క్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో నేను నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను. అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒకవేళ మన కంటెంట్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.